తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్ ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతేకాదు జనకపూర్, గోడవెల్లిని మున్సిపాలిటీలో విలీనం చేసింది. కాగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్ ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతేకాదు జనకపూర్, గొడవెల్లిని మున్సిపాలిటీలో విలీనం చేసింది. కాగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్ ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతేకాదు జనకపూర్, గొడవెల్లిని మున్సిపాలిటీలో విలీనం చేసింది. కాగా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్లో అందిస్తారు. అరుణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీని కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఏదైతే మేజర్ ఆసిఫాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ కొనసాగినటువంటి ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీని ఇక మున్సిపాలిటీగా చేయడంతో కూడా ఏదైతే జిల్లా ప్రజలు మొత్తం కూడా ఆసిఫాబాద్ సంబంధించినటువంటి ఆసిఫాబాద్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొమరం ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా ఇవాళనే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడటం కూడా జిల్లా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా 20 వార్డులను కలుపుకొని కూడా గ్రామ పంచాయతీగా గత కొన్ని సంవత్సరాలు కొనసాగినటువంటి గ్రామ పంచాయతీని కూడా 20 వార్డులను కలుపుకొని కూడా ఏదైతే మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీగా కూడా అప్గ్రేడ్ చేసిండు. ఈ మున్సిపాలిటీ కూడా దాదాపు ఏదైతే చాలా ఏళ్ల తర్వాత కూడా మున్సిపాలిటీ కావడంతో కూడా ఏదైతే ప్రజలు ఎవరైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఆసిఫాబాద్ ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదిగా ఏదైతే ఇప్పటికే కూడా దీనికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దేవరాజన్ కూడా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా వివరాలు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా జిల్లా ఏదైతే ఆసిఫాబాద్ దానికి సంబంధించి కూడా ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీని కూడా మున్సిపాలిటీ చేయడంతో కూడా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.